అరటిపండు తిన్న వెంటనే నీరు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. నిజానికి అరటిపండు ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా దొరికేది. తీయగా, మృదువుగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది ఈ అరటిపండు. అయితే దీన్ని తిన్న వెంటనే గ్లాసు నీరు త్రాగడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యులు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వర్షాకాలం, ఆ తరువాత వచ్చేది శీతాకాలం. ఇలాంటి కాలాల్లో శరీర రోగ నిరోధక శక్తి కూడా కొద్దిగా బలహీనంగా ఉంటూ ఉంటుంది. అలాంటి సమయంలో అరటిపండు తిన్న వెంటనే చల్లని నీరు తాగితే గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, గొంతులో ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటిపండు స్వభావతః చల్లదనం కలిగించే పండు. అందులో సహజ చక్కెర, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియకు కొంత సమయం అవసరమవుతూ ఉంటుంది. ఆ సమయాన్ని ఇవ్వకుండా చల్లని నీరు తాగితే ఆ తారుమారు ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా జీర్ణకోశానికి పనులు పెరుగుతాయి. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, బ్లోటింగ్, అసిడిటీ వంటి సమస్యలు వేధిస్తాయి. అంతేకాదు చిన్న పిల్లలు తరచూ అరటిపండు తిన్న వెంటనే నీరు తాగుతారు. తల్లిదండ్రులు వీలైనంత వరకు ఆ అలవాటు వద్దని నిరోధించాలి. చిన్న వయసులో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా వెంటనే సమస్యలనేవి తలెత్తుతాయి. గ్యాస్, బ్లోటింగ్ వలన చిన్నారులు అసహనం చెందుతారు. కేవలం ఆయుర్వేదమే కాదు, ఆధునిక వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. సాధారణంగా శక్తివంతమైన జీర్ణ వ్యవస్థ కలవారికి పెద్ద సమస్యలేమీ ఉండదు. కానీ జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉన్నవారికి, పెద్దలు, పిల్లలు లేదా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది చిక్కే. అందువల్ల అరటిపండు తిన్న వెంటనే కాకుండా కనీసం 20 నుండి 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీరు తాగడం మంచిదని వారు సూచిస్తున్నారు.